సద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. మనకి అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు గ్రహాలకి అధిదేవత అని చెప్పి తెలుసు. ఎలాంటి సమస్య అయినా సరే అమ్మవారి పాదాల దగ్గర పెడితే అవి ఖచ్చితంగా రెక్టిఫై అవుతాయి. కావాల్సిందల్లా మనలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి భక్తి, నమ్మకమే. అయితే మేషరాశి వారు కాలానుగుణంగా ఎదుర్కొండేటటువంటి అనేక సమస్యల వల్ల అమ్మవారి యొక్క నామాన్ని కనుక నిరంతరము చదువుకుంటే చాలు, శ్లోకాలు చదువుకుంటే చాలు, సాధారణమైనటువంటి నియమాలు పాటిస్తూ ఆ అమ్మవారి యొక్క బీజమంత్రము నామాలు ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం అంబికాయే నమః, ఇది మంత్రం. ఇక శ్లోకాలు ఏంటంటే ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త వ్యక్త స్వరూపిణి చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక చిశ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిషేవిత సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. ఈ శ్లోకాలతో పాటు నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నీత ప్రణత స్మతాం అన్న శ్లోకాన్ని చదువుకోవాలి. మేషరాశి వారు ఎవరైనా కావచ్చు, కూడా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా ఎవరైతే జపిస్తారో వాళ్ళకి ఉన్నటువంటి గ్రహదోషాలు, మేషరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి క్షేమంగా ఉంటారు. వారికి ఇది అభీష్ట సిద్ధి మంత్రం అన్నమాట. ఇక వృషభ రాశి వారు జపించాల్సినటువంటి నామం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యై నమః. కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరదావామనైన వారుణి మద విహ్వల సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత దీక్షిత దైత్య సమని సర్వలోక వశంకరి సర్వార్థధాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి కిరీటిని మహావజ్రే సహస్ర నయనోజ్వలే మృత ప్రాణ హరే చైంద్రి నారాయణి నమోస్తుతే. సకల కార్యాలలోనూ కూడా జయాన్ని కలిగించేటటువంటి ఈ నామం నమ్మకంతో కనుక చేసినట్లయితే ఈ మేష అలాగే వృషభ ఈ రెండు రాశుల వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.